ఇవాళ ఏమైంది నీకు? మెంట్లెక్కింది, కుక్క గరిచింది. ఓకేనా? వెళ్తున్నా. ఏంటన్నయ్య అలా పరిగెత్తుకొస్తున్నావు? ఏదైనా అర్జెంట్ పని చేయమని ఆయన చెప్పారా? అది ఎందుకు అడుగుతావులే వారు. ఏమైందన్నయ్య? వారు ఎందుకైనా మంచిది ఇవాళ లీవ్ పెట్టవే. లీవా? ఎందుకన్నయ్య? లోపల నేను మాత్రం ఏం తక్కువ? నేను కూడా పోవే. ఏంటండి చెప్పకుండా వచ్చారు? నేను వేరే పని మీద వెళ్ళాను. చంకలో ఆ ఫైల్ ఏంటి? డీలర్స్ ఫైల్. ఇది చంకలో పెట్టుకుని దీనికోసమే వెతుకుతున్నాను. చెక్ చేసి పంపించాలి. అయ్యో నా మతి మండ, చెప్పడమే మర్చిపోయానండి. అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. కరెక్ట్ చేయమని స్టెనోకి చెప్పాలనుకున్నాను. ఇటివ్వండి. అయ్యో ఏమైందండి? ఎందుకు అంతలా అరిచారు? మిస్టేక్స్ నేను సరి చేస్తానుగా. ఇటివ్వండి. నేను సరి చేస్తాలే. స్టెనో పని మీరు చేస్తారా? తప్పే ఉంది. 1947లో గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరి పనులు వాళ్ళు చేసుకోమన్నారు. ఎవరి పనైనా నా కంపెనీ పనే కదా, నేనే చేసుకుంటాను. బాగుందండి. అప్పుడు స్టెనోకి ఎందుకండి జీతం ఇవ్వడం? ఇటివ్వండి. నేను ఇవ్వను. ఇవ్వండి. వదులు. ఇవ్వండి. నేను ఇవ్వను. వదులు. ఇవి పవిత్రమైన తోరణాలు. 9 రోజుల పాటు ఇద్దరు విప్పరాదు. 9 రోజుల తర్వాత కూడా విప్పి ఎక్కడా పారేయకూడదు. చేతికి కట్టిన నోము కంకణం ఏది? అది ఎక్కడో ఊడి పడిపోయినట్టుంది. పడిపోయిందా? అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగండి? పంతులు గారు ఏం చెప్పారు? 9 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ కంకణం తీసేకూడదని చెప్పలేదు? అది విప్పలేదు, అదే ఊడి పడిపోయింది. ఎంత పని చేశారండి. మీరేదో ముఖ్యమైన పని మీద శ్రమ పడుతున్నారని, ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని దేవుణ్ణి కోరుకొని మరీ ఆ కంకణం కట్టానండి. నేను కట్టింది మీ మంచి కోసమేనండి. ఇప్పుడెలా? ఏమండి, ఇట్రండి, కూర్చోండి. కూర్చోండి. మీరు నా గురించి ఏం కోరుకుని ఇది కట్టారో నాకు తెలియదు గాని, నేను మాత్రం మీరు కోరుకున్నది జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని కట్టాను. ఇప్పుడు మళ్ళీ అదే కోరుకుని కడుతున్నాను. మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా జరిగి తీరాలి.
ఏమండి, ఏదైనా జాగ్రత్తగా ఉంచండి. మీకోసం కాదు, నా కోసం.